హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి మన ఛానల్కి పేరు పెట్టేసామన్నమాట. సో ఈ రోజు నుంచి వెల్కమ్ టు ది సూదీదారం. ఈ కథ విని ఇది ఒక సినిమా లాంటిది మామ. ఆ సినిమా ఏందో చెప్పండి. ఈ కథ కూడా సినిమా రూపంలో ఉంటది. అదేందో చెప్పండి మామ. కథలోకి వెళ్తే ఒక ఊర్లో రాము సోము అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మామ. రాము ఏమో పని చేసుకుంటా ఉంటాడు, పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు. సోము వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మామూలు. రాము వెల్ సెటిల్డ్ అయ్యి సోముకి పెళ్లి చేద్దాన్ని ఫిక్స్ అవుతాడు. సోము ఏంది, నాకు పెళ్ళొద్దు, అదొద్దు, పెళ్ళొద్దు, నేను సింగిల్గానే ఉంటాను, ఇలాగే ఉంటానని చెప్తా ఉండేవాడు మామూలు. ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెట్టేసరికి అతను ఒక బాంబు తెరుస్తాడు అనమాట, నేను ఒక అమ్మాయిని లవ్ చేసానని. ఇంకా ఇది కేజీ బార్ అయిపోతుందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేసేది లేక ఒప్పుకున్నారు. మ్యాచింగ్ మొత్తం కలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళతో మాట్లాడాలంటే ఒక పర్సన్ కావాలి కదా, డైరెక్ట్గా మాట్లాడరు కదా వాళ్ళు వీళ్ళు. అంటే అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోరు, మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా పెద్ద మనిషి లాగా. అప్పుడు ఎత్తికితే సో రాము వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క అనమాట. అంటే రాముకి ఏమైద్ది, వదినేద్ది. ఆ వదినికి సోము వాళ్ళ లవర్కి చుట్టాలు ఇద్దరు, అంటే వాళ్ళు చుట్టాలు అవుతారు. సంబంధం మాట్లాడడం అంతా అయిపోయింది, అంత ఫిక్స్ అయింది మామ. అంటే ఇది కట్నం వరకట్నం అన్నీ మాట్లాడుకొని అది తర్వాత ఇస్తామని ఏదో గందరగోళం ఉంటాయి కదా పిల్లలు, అదంతా అడిగి ఫిక్స్ అయిపోయింది. సరేలే అని చెప్పి ఒక చిన్న అంటే పప్పుకూడు వెళ్తారు కదా, అట్లా వెళ్ళారు. ఆ పప్పుకూడికి వెళ్ళిన తర్వాత ఈ రాము వాళ్ళ వదిన ఉంది కదా, అదే రాము వైఫ్ వాళ్ళ అక్క, ఆ రాము వాళ్ళ వదినికి అమ్మాయి ఏమైద్దంటే నాయనమ్మ అయింది మామ. ఈమె అప్పుడు సోముకి ఏమైద్ది, రాము వైఫ్ వాళ్ళ అక్క, ఆమెకు వాడికి కూడా నాయనమ్మ అయింది. అంటే ఇద్దరు తమ్ముడు కానీ అన్న చెల్లెలు కానీ అవుతారు. ఇదంతా మనకి చెప్పింది ఎవరు, ఆ ఉంది కదా పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. అరే నీ అబ్బా. అది ఏ సినిమాలో గెస్ చేసి కామెంట్లో రాయండి.